పీక్ సినిమా. టాలీవుడ్ లో అసలైన నెంబర్ 1 ఎవరు? బాక్సాఫీస్ ఎవరి పేరు వింటే దద్దరిల్లుతుంది? సోషల్ మీడియాలో ఎవరి స్టైల్ ట్రెండ్ అవుతుంది? వీటన్నింటికి గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ ఏం ఆన్సర్ చెప్తోంది? డిజిటల్ వరల్డ్లో స్టార్డమ్ని కొలిచే అసలైన మీటర్ ఉండేది థియేటర్ గేట్ల దగ్గర కాదు, గూగుల్ సెర్చ్ బార్ దగ్గర. అలాంటి గూగుల్ క్లియర్ సిగ్నల్ ఇచ్చింది. మరో వారం రోజుల్లో ఎండ్ కార్డ్ వేయబోతున్న ఈ 2025లో టాలీవుడ్లో అసలైన నెంబర్ 1 ఎవరో చెప్పేసింది. టాలీవుడ్ మోస్ట్ సెర్చ్డ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ సాలిడ్ సౌండ్ చేసేసింది. దానికి ప్రధాన కారణం పుష్ప 2 ది రూల్. ఇదో సాధారణ సీక్వెల్ కాదు, ఒక సినిమాటిక్ ఫినామినన్. దీంతోనే పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్లో పుష్పరాజ్ పేరు మోగింది. రిజల్ట్ వరల్డ్ వైడ్ గా సుమారు 1800 కోట్ల గ్రాస్ వసూళ్లు, ముఖ్యంగా హిందీ వర్షన్లో 800 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు. కట్ చేస్తే నార్త్ బెల్ట్ లోనే సరికొత్త హిస్టరీ. ఇక సోషల్ మీడియాలో రీల్స్, మీమ్స్, వీడియోస్, డైలాగ్స్, స్టెప్స్, ఓవరాల్ గా దేశ భాషల్ని దాటిన క్రేజ్, భాషలు దాటిన హవా. అలా పుష్ప 2 ది రూల్ తో బాక్సాఫీస్ ని ఊపేసిన బన్నీ ఇప్పుడు డిజిటల్ వరల్డ్ ని షేక్ చేస్తున్నాడు. ఇక సలార్ 2, పౌజీ, స్పిరిట్, రాజాసాబ్ అంటూ సరికొత్త వింటేజ్ లుక్ తో సెర్చ్ల్లో 2వ స్థానంలోకి ప్రభాస్ దూసుకువెళ్తే, రాజమౌళి, వారణాసి మేక్ ఓవర్ లుక్స్ తో మహేష్ బాబు 3వ ప్లేస్ కొట్టేశాడు. ఇక ఓజీ సక్సెస్ ప్లస్ పొలిటికల్ హీట్ తో 4వ స్థానంలో పవన్ కళ్యాణ్ నిలిచి వస్తే, దేవరా సక్సెస్, వార్ 2 బాలీవుడ్ క్రేజ్ తో 5వ స్థానాన్ని కబ్జా చేసేశాడు జూనియర్ ఎన్టీఆర్. అందరూ స్టార్లే, కానీ ఈ ఏడాది సెర్చ్ కింగ్ మాత్రం అల్లు అర్జున్ ఒకటి. మొత్తానికి డ్రెస్ సెన్స్ అంటూ మొదలైన శివాజీ మాటలు ఇప్పుడు టాలీవుడ్ మొత్తం మీదే పెద్ద చర్చగా మారాయి. హీరోయిన్లపై నీతులు చెప్పిన అదే ఇండస్ట్రీలో సరుకు, సామాను, దీనక్క, తైతక్క అనే పదాలు పాటల్లోకి ఎలా వచ్చాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు స్టేజ్ల మీద సూక్తులు, మరోవైపు స్క్రీన్ మీద బూతులు. ఇక్కడ వెరీ కామన్ అయిపోయిందా? మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. ఒక్క స్టేజ్ మీద అన్నమాట ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీని నిలదీసే ప్రశ్నగా మారింది. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేవలం ఆయన వరకే ఆగడం లేదు. టాలీవుడ్ మొత్తం మీద ఉన్న డబుల్ స్టాండర్డ్స్ ని బయటపెడుతున్నాయి. హీరోయిన్లు డ్రెస్ సెన్స్ ను పాటించాలంటూ, సామాన్లు కనిపించే బట్టలు అంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక కార్యకర్తలతో పాటు సినీ పరిశ్రమ నుంచే తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. చివరకు శివాజీ క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ ప్రశ్న అక్కడితో ముగిసిందా? అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఒకవైపు స్టేజ్లపై నీతులు, మరోవైపు స్క్రీన్ మీద సరుకు, సామాను, దీనక్క లాంటి పదాలు. రీసెంట్ హిట్ పెద్ది సినిమాలోని చికిరీ పాట, అందులో సరుకు, సామాను అనే పదం. ఇంకా లోతుగా చూస్తే ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క ఇలాంటి లిరిక్స్ ని రాసినప్పుడు అది ఆర్ట్ అయిపోతుందా? రవితేజ మాస్ జాతరలో శ్రీలీలాతో చేసిన ఓలే ఓలే పాట అభ్యంతరకరమైన పదాలు, స్టెప్పులు. ఇక చాలా సినిమాల్లో అంతకు మించిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి. అక్కడ మాత్రం ఎవ్వరూ మాట్లాడరు, నోరు మెదపరు. హీరోయిన్ల డ్రెస్సింగ్ మీద మాట్లాడే హక్కు ఉందంటే, స్క్రీన్ మీద మహిళలు పదాలతో అవమానించే సంప్రదాయాన్ని ఎందుకు సమర్థిస్తున్నాం? స్టేజ్ మీద చెప్పిన మాట తప్పైతే సినిమాల్లో చెప్పే మాటలు కూడా తప్పే కదా? ఇది వ్యక్తుల సమస్య కాదు, ఇది ఇండస్ట్రీ మెంటాలిటీ. సెన్సార్ని దాటేసే పదాలు, హిట్ కోసం వాడే డర్టీ డైలాగ్స్, అదే సమయంలో మొరాలిటీ లెక్చర్లు. శివాజీ వ్యాఖ్యలతో మొదలైన ఈ చర్చ ఒక వ్యక్తి వరకు ఆగదు. ఇది పాట రచయితలకు, దర్శకులకు, హీరోలకు వర్తిస్తుంది. నిజంగా మార్పు స్టేజ్ నుంచే కాదు, స్క్రీన్ నుంచి కూడా రావాలి. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహీందర్ రెడ్డి, రాజశేఖర్ అన్న భీమోజు నిర్మించిన చిత్రం శంభాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సూపర్ హిట్ అవటంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. ఈ చిత్రం ఫస్ట్ డే నుంచే హౌస్ఫుల్ షోస్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. అది భయ్యా
ఎంత పాజిటివ్గా వర్క్ చేశారో తనతో మేము అందరం కలిసి అంతే పాజిటివ్గా వర్క్ చేసాం. అది భయ్యా, థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ సార్ నిజంగా ఫిలిం ప్రమోషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి నిన్నటి నుంచి ఈ రోజుకి మీ ఫేస్లో మీ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తుంటే మేము రిలీఫ్ అవుతున్నాం సార్. ఎక్కడున్నారు సార్ అంటే సారే కదండి, ఫ్యామిలీ మొత్తం కూడా ఫిలిం ఆడాలని షోల్డర్ మీదకి తీసుకొని ఆ సినిమాని ప్రమోట్ చేసి జనాలకి బాగా రీచ్ అయ్యేలా చేశారు. సో సార్ మీ ఆనందమే మా ఆనందం సార్. నిజంగా సార్ మీరు అన్నట్టు మీకు పుత్రోత్సాహం, మాకు విజయోత్సాహం, మా అందరికీ, మా టీం అందరికీ ఉత్సాహం, ఉత్సాహం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది టీం వర్క్, చాలా మంచి టీం వర్క్. కానీ మా కెప్టెన్ యుగేంద్ర ముని గారు నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇన్ని ట్విస్ట్లు ఉంటాయని. అద్భుతంగా తీశారండి ఫిలిం. అండ్ నేను కూడా టీవీ నుంచి వచ్చాను అని అంటే ఇంతకుముందు 2 మూవీస్ చేశాను. బట్ నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. లైక్ అంటే ఈ కట్అవుట్కి మంచి క్యారెక్టర్ పెడితే బాగుంటుందని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. వెయిట్ చేశాను, చాలా ఇయర్స్ వెయిట్ చేశాను. నేను అప్పుడు ఆయన్ని కలవడం ఎప్పుడైతే జరిగిందో, ఆయన నాకు కథ చెప్పడం జరిగిందనమాట. అప్పుడు అసలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చేసిన తర్వాత కూడా నేను నమ్మలేకపోయాను, ఇది నేను చేయగలనా అని అనుకున్నాను. కానీ అద్భుతంగా, చాలా అంటే చాలా అద్భుతంగా క్రియేట్ చేశారండి. ఆడియన్స్ మాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్. ఇట్స్ అ మెమరబుల్ హిట్ ఫర్ అస్. ఒక హిట్ సినిమా ఒక టీమ్ లైఫ్ ఫర్ ఎవర్ మార్చేస్తుందండి. ఒక టీమ్ లైఫ్ ఫర్ ఎవర్ మారిపోతుంది ఒక హిట్ సినిమా. మీకు చిన్న ఎగ్జాంపుల్, డైరెక్టర్ గారు యూఎస్ నుంచి వచ్చారు, ఆయన లైఫ్ అంతా వదులుకొని ఇండియాకి వచ్చి ఆయన ఫస్ట్ ఒక సినిమా చేశారు, అది అటు ఇటుగా ఆడింది, అటు ఇటుగా ఆయనకు డబ్బులు పోయాయి. ఇప్పుడు ఈ 2వ సినిమా ఇది బ్లాక్ బస్టర్ అవ్వడం, ఆయన లైఫ్ ఫర్ ఎవర్ మారిపోతుంది. మనం చూస్తున్నాం ఇండస్ట్రీలో కంటెంట్ ఉంటే తప్ప థియేటర్స్కి రావడం చాలా చాలా కష్టం అయిపోయింది. అలాంటిది ఆడియన్స్ అందరూ కూడా మా షోస్ని హౌస్ఫుల్గా చూస్తూ ఉంటే ఇట్ ఫీల్స్ సో హ్యాపీ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఒక సినిమా హిట్ అయ్యి దాని గెలుపు చూడడం ఎంత ఆనందంగా ఉందో మా టీంకి అంతే ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. కంటెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా సినిమాని నిలబెడతారని మరొకసారి ప్రూవ్ చేస్తున్నారు. సో మేము యాజ్ అ టీమ్ వీ స్టార్టెడ్ విజిటింగ్ ఆల్ ద థియేటర్స్ అండి. మేము ఇప్పటికి విమల్కి వెళ్ళాము, సంధ్యాకి వెళ్ళాము, మల్లికార్జున్కి, అర్జున్కి, లక్ష్మీ కళకి. ప్రతి థియేటర్ హౌస్ఫుల్, ప్రతి షాట్కి, ప్రతి బీజిఎంకి అరుపులు కేకులు వింటూ ఉంటే ఇట్ ఫీల్స్ సో హ్యాపీ అండ్ సో జెన్యూన్. అండ్ ఈ హిట్ అనేది ఇట్స్ నాట్ వన్ సింగిల్ పర్సన్ అండి. ఇట్స్ నాట్ జస్ట్ డైరెక్టర్, ఇట్స్ నాట్ జస్ట్ అదిగా, ఇట్స్ నాట్ జస్ట్ మీ, ద ఎంటైర్. సో అందరం పిల్లర్స్ లాగా నిలబడ్డారు ఈ సినిమాకి. మల్లికార్జున్కి వెళ్ళిన తర్వాత చూస్తే అమేజింగ్ రెస్పాన్స్ అండి. థియేటర్ వాస్ హౌస్ఫుల్. ఇమాజిన్ మల్లికార్జున అండి, థియేటర్ ఇస్ హౌస్ఫుల్. ఆ ఇంటర్వెల్లో వెళ్ళి అలా చూస్తుంటే, వెనకాల నిల్చుకొని చూస్తుంటేనే ఇట్ వాస్ లైక్, అంటే ఆ మూమెంట్స్ మళ్ళీ ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ దెమ్. రీషూట్ చేయడం సార్, రిలీవ్ అండి. ఇట్ వాస్ సో మెమరబుల్ అండి. అప్పుడు ఆది గారు వచ్చేసి ఏముంది రెస్పాన్స్ అంటే, ఆది గారు వచ్చి ఇక్కడ ఏం చూసారంటే, సంధ్యాకి వచ్చి ఉండాలి, మీరు మిస్ అయ్యారు మీరు అని చెప్పినారు. సంధ్యాకి వెళ్ళి విమలకి వెళ్ళి వచ్చారు. సో ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్ అండి. అండ్ ఈ రోజు అండి నాకన్నా కూడా మా వైఫ్ చాలా బిజీ అయిపోయింది. టికెట్స్ లేవు, తిరుపతి మాది. సో తిరుపతిలో టికెట్స్ లేవని చెప్పి దానికి మన కజిన్స్ వీళ్ళు ఫోన్ చేసి నాకు టికెట్స్ చెప్పు అనేసి. ఇక్కడికి వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అండి, ఒక హాఫ్ అన్ అవర్ మా ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారిని టెన్షన్ పెట్టేశారు. ఏమంటే ఒక షోకి ఏఆర్టీ 7:35 షోకి రాజశేఖర్ వాళ్ళ మేనమామ గారు టికెట్స్ కావాలి, అక్కడ టికెట్స్ లేవు. సో మాకే టికెట్స్ లేవు. సో ఆయన వచ్చి ఏదో ఒకటి చేయండి ప్లీజ్ అండి, ఏదో ఒకటి చేసి కావాలి టికెట్స్ అనేసి. కాదండి ప్రెస్ మీట్ ఉందంటే, లేదండి ఫస్ట్ టికెట్స్ అయితే కావాలి, లేదండి బాగోదండి అది ఇదని చెప్పేసి ఫైనల్గా వీ బాట్ చేసాం మనం. సో ఆ విధంగా టికెట్స్ కోసం ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు. నిన్న సాయి కుమార్ గారు ఫోన్ చేశారు, ఏమబ్బాయి నలుగురు వచ్చేట్టున్నారు, ఉన్నాయి టికెట్స్ అంటే, సార్ ఒక టికెట్ కూడా లేదు సార్ నిన్న ఈవినింగ్. సో అట్లా షోస్ స్టెప్ బై స్టెప్ ఇట్ గాట్ ఇంక్రీజ్డ్. చాలా థ్యాంక్స్ మీడియాకి, ఎందుకంటే మీరు యూ సపోర్టెడ్ మీ త్రూ దిస్ జర్నీ. సో నాకు ఎప్పుడు మా ఫ్యామిలీతో మీరు ఎప్పుడు నా వెనకే ఉన్నారు అండ్ నాకు సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు కూడా మీరు సపోర్ట్ చేశారు. అండ్
ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండి. చాలా థ్యాంక్స్, ఎందుకంటే మంచి రివ్యూస్ చాలా పాజిటివ్గా రాశారు సినిమా గురించి. వెరీ వెరీ థ్యాంక్స్ టు మీడియా. అలానే ఆడియన్స్కి మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈరోజు నాకు ఎంతో మెసేజెస్ వస్తున్నాయి, మంచి యువర్ బ్యాక్ అని, కంగ్రాచులేషన్స్ అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ది ఆడియన్స్, ఎందుకంటే మీరే ఈరోజు నా వెనకాల ఇన్ని రోజులుగా ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. సో ఈ క్రెడిట్ మీకే వెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఆర్ ఫిలిం శంబాల అండ్ కంప్లీట్ టీమ్కి అందరికీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్ ఉంది, అందులో మాట్లాడతాను. వన్ గుడ్ థింగ్ ఏంటంటే అండి, నిన్న ప్రీమియర్స్ పడే అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్స్, హౌస్ఫుల్స్. అలాగే ఇవాళ మార్నింగ్ కూడా చాలా చోట్ల హౌస్ఫుల్స్తో స్టార్ట్ అయ్యి అండ్ మధ్యాహ్నానికి మళ్ళీ హౌస్ఫుల్స్ పడుతూ ఇప్పుడు వైజాగ్లో అన్ని చోట్ల హౌస్ఫుల్స్, గాజువాకలో హౌస్ఫుల్స్ అండ్ ఇప్పుడు ఈవినింగ్ విజయవాడ హౌస్ఫుల్. సో అలాగే విమల్, అర్జున్ అన్ని చోట్ల మంచి హౌస్ఫుల్స్తో ముందుకు వెళ్తుంది అండ్ చాలా కాంపిటీషన్తో రిలీజ్ అయింది సినిమా. సో ఆ కాంపిటీషన్ తట్టుకొని ఈరోజు సినిమా కొంచెం థియేటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. బేసిక్లీ ఆది నేను అంతే, ఆది ఈజ్ ఆల్సో డైరెక్టర్స్ యాక్టర్. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ ఎంతో మదనపడి దాన్ని రెడీ చేసుకుని దానికి ఒక ఆర్క్ వేసుకుని ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి ఇన్ని క్యారెక్టర్స్ని అతను డిజైన్ చేసుకుని వచ్చిన తర్వాత మన ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు కానీ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదన్న ఒక యాక్టర్ నేను కూడా. చాలా వరకు ఆది కూడా అదే వచ్చింది. హీఈస్ ఆల్వేస్ ఏ డైరెక్టర్స్ యాక్టర్. సో సినిమా చూసినప్పుడు భలే లాక్ చేసుకుంటూ వెళ్ళాడు, భలే చేసుకుంటూ దీన్ని ఎలాగని మీకు చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ టైము ఒక సినిమాలో నేను చాలా వాయిస్ ఓవర్లు ఇచ్చాను. నా వాయిస్ ఓవర్ కూడా మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి, బికాస్ ఒక చాలా సో ఈ 1000 సినిమాలు చెప్పిన తర్వాత నా వాయిస్ ఓవర్ గురించి కూడా సార్ వీఆర్ ఆల్సో ప్లస్ పాయింట్ అంటూ ఉంటే దట్స్ ఆల్సో ఏ గ్రేట్ ఫీల్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఏదున్నా జననీ జన్మభూమి స్వర్గాదపి గరియసి, ఏ తల్లి నేను కన్నదో ఆ కన్న తల్లిని జన్మభూమి గొప్పదిరా అంటాం కదా, అలాగా ఇది మన పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, రామ జన్మభూమి, జై శ్రీరామ్. సో అలాంటి సనాతన ధర్మాన్ని కూడా నువ్వు చాలా బాగా టచ్ చేసావు. ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేశారు, అసలు గోమాత మ్యాటర్లో కూడా చాలామంది చాలా బ్యూటిఫుల్ ఆ ఎపిసోడ్ సార్, ఆ సీక్వెన్స్ సార్ అన్నవాళ్ళు ఉన్నారు, భగవద్గీతను టచ్ చేసామన్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివన్నీ వీటితో పాటు అన్నీ మిక్స్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్లో కూర్చోబెట్టి, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా కొంచెం నాగేంద్రలాగా ఎమోషనల్ అయితే మొత్తం కథ చెప్పేస్తాను. సో చెప్పకుండా అలా జంప్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో బేసిక్గా అందరూ బ్రదర్స్, మీ అందరికీ యాక్టర్స్ ఒక్కొక్కరికి పేరున సో కంగ్రాచులేషన్స్. అర్చన మళ్ళీ మంది కర్ణాటక అనుబంధం, యూ డిడ్ ఇట్ అండ్ తల్లి గాడ్ బ్లెస్ యూ. ఎస్, సో ఒక మంచి క్యాస్టింగ్తో, మంచి టెక్నీషియన్స్తో, ఐ థింక్ మహేందర్ గారు, రాజశేఖర్ గారు నిజంగా వాళ్ళ నమ్మకాన్ని ఈరోజు నిజం చేసింది మీరే, ప్రేక్షక దేవుళ్ళే. త్రిగుణ్ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో శ్రీనివాస్ మన్నే దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ ఈషా. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రాగా ఈషాపై జరుగుతున్న ఉద్దేశపూర్వక నెగిటివ్ రివ్యూలపై రియాక్ట్ అవుతూ ఇలా మీడియాపై ఫైర్ అయిపోయారు ప్రముఖ నిర్మాత బన్నీవాసు. ఓకే, రివ్యూర్స్ రాశారు, వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఒక విశ్లేషణ ఉంటుంది. కొంతమంది సీనియర్స్ రివ్యూర్స్ రాస్తే ఒక విశ్లేషణ ఉంటుంది. కొన్నిసార్లు రైట్ సైడ్ ఉండొచ్చు, కొన్ని సైడ్ రాంగ్ సైడ్ ఉండొచ్చు, ఏదైనా పర్లేదు, అది ఓకే, దట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇది అసలు ఉండదు, వెళ్ళి టపటపడపడ కొట్టుకెళ్తే అది వెళ్ళిపోతుంది, అది గట్టిగా. అది దాంట్లో ఎవరు కొడతారు ఏంటి అన్నీ తెలుసుకోకు. సో పొద్దున్న దాము గారు కూడా నేను చెప్పింది అదే, సార్ వదిలేసేయండి, బికాజ్ ఇప్పుడు జనాలు సినిమా చూసి కొంతమంది నిజంగా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈవినింగ్ కల్లా కొంచెం బాగుంటుంది. లేదు ఈవినింగ్ కనుక మన రేటింగ్ పెరగబోతుంటే మనం యాక్సెప్ట్ చేసేయాలి దీన్ని. సో వదిలేసేయండి ఈవినింగ్ వరకు అన్న. ఇప్పుడు బాగుంది, 7.5, 7.6కి వస్తుంది. మేబీ బాగుంటే రేపు పొద్దున్న 8కి వెళ్తుంది, 8.5కి వెళ్తుంది, 9 కూడా వెళ్ళొచ్చు. దయించి ఈ ఏదైతే టెక్నికల్గా అసలు వాల్యూ లేని ఒక రేటింగ్ ఉందో ఆ రేటింగ్ మొన్న లాస్ట్ టైం కూడా నేను మాట్లాడాను. ఇప్పుడు నిజంగా ఒక రేటింగ్ పెట్టాలంటే దానికి కొన్ని కొలమానాలు ఉండాలి, అంతేగాని షో చేసిన తర్వాత మీరు పెట్టండి అంటే 300 టికెట్లు బుక్ చేసి కొడితే అయిపోతుంది రేటింగ్. అది
సో బట్ 300 టికెట్లు అవతల కొడితే మళ్ళీ 300 జెన్యున్ పీపుల్ యువతలు కొట్టాలి, దాన్ని మళ్ళీ పెంచాలంటే మాకు. అంటే అలాగా ఒక కొలమానం లేని రేటింగ్ గురించి ఎక్కువ కొట్టుకోద్దని పొద్దున్న చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy Shopper Stop.